శ్రీమన్మహాభారతము 862వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము, 53వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి నల దమయంతుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, నలుడు తనకు పుట్టినటువంటి దమయంతి కావాలి అనేటటువంటి కోరికనిక భరించలేక తన అంతఃపురానికి సమీపములో ఉన్నటువంటి ఉద్యానవనములో కొంత సమయం గడపటం కోసమని ఒక్కడే వెళ్ళాడు. ఆ సమయములో ఉద్యానవనములో సంచరిస్తూ ఉండేటటువంటి బంగారు హంసలను చూశాడు, ముచ్చటపడ్డాడు. వాటిలో ఒక హంసను పట్టుకున్నాడు. వెంటనే ఆ హంస తతోంతరిక్షగోవాచం వ్యాజహార నలం తదా హంతవ్యోస్మి నతే రాజన్ కరిష్యామి తవ ప్రియం. ఓ మహారాజా, నన్ను చంపకు, నేను నీకు ప్రియము చేస్తాను, నీకు ఏది ఇష్టమో దాన్ని చేస్తాను. ఓ నలమహారాజా, దమయంతి దగ్గరకు వెళ్ళి నీ గురించి వివరిస్తాను. దమయంతి నిన్ను తప్ప మరొక్క పురుషుడిని ఎవ్వరినీ కోరనట్లుగా నీ గురించి చక్కగా దమయంతికి వివరించి చెబుతాను అని హంస అనగానే నలమహారాజు హంసను విడిచేశాడు. ఆ హంస, మిగిలిన హంసలు అన్నీ ఆకాశ మార్గాన పయనించి విదర్భదేశానికి వెళ్ళాయి. ఆ హంసలు విదర్భదేశము చేరి దమయంతి సమీపములో వ్రాలాయి. దమయంతి ఆ హంసలను చూసింది. చెలికత్తెలతో కూడి ఉన్నటువంటి దమయంతి అద్భుతమైన రూపములు కలిగినటువంటి ఆ హంసలను చూసి సంతోషించి వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ హంసలన్నీ ఆ వనములో విడివిడిగా పారిపోవటం ప్రారంభం చేశాయి. వాటిని పట్టుకోవడం కోసం దమయంతి చెలికత్తెలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క హంసను పట్టుకోవడానికి పరిగెత్తారు. దమయంతీతు యం హంసం సముపాధ అవదంతికే సమానుషీం గిరం కృత్వా దమయంతీం అధాబ్రవీత్. దమయంతి కూడా ఒక హంసను పట్టుకోవడానికి పరిగెత్తింది. అప్పుడు దమయంతిని ఉద్దేశించి ఆ హంస మనుష్య వాక్కులతో ఈ విధంగా పలికింది. ఓ దమయంతి, నలో నామ నిషధేషు మహీపతి అశ్వినోః సదృశో రూపే న సమాస్తస్య మానుషాః. ఓ దమయంతి, నిషధ దేశాధిపతి పేరు నలుడు. ఆ నలచక్రవర్తి అశ్వినీ దేవతల వంటి చక్కని రూపము కలవాడు. అంత రూప సంపద మానవులలో మరెవ్వరికీ లేదు. ఓ సుందరి, ఓ దమయంతి, మన్మధుడే స్వయముగా నలుని రూపములో అవతరించాడు. ఆ నలమహారాజుకు నువ్వు భార్యవైతే నీ జన్మ, నీ రూప సంపద అన్నీ సఫలమైనట్టే. మేము దేవతలను, గంధర్వులను, మానవులను, నాగజాతి వారిని, రాక్షసులను కూడా చూశాం. కానీ నలుని అంత అందగాడు ఇంతవరకు మాకు కనిపించలేదు. నువ్వు స్త్రీలలో రత్నము లాంటి దానివి. అతడు పురుషులలో శ్రేష్ఠుడు. విశిష్ట గుణ సంపన్నుల కలయిక మహోన్నత గుణభూయిష్టమవుతుంది అని నలుని గురించి
ఆ హంస చెప్పినవన్నీ దమయంతి విని, నలునితో కూడా ఈ విధంగానే చెప్పు అని ఆ దమయంతి హంసను కోరింది. అదేవిధంగా చేస్తానని పలికి హంస మళ్ళీ నిషధకు తిరిగి వచ్చి నలునికి దమయంతికి సంబంధించిన సర్వ విషయాలను నివేదించింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.